మెట్రోలు రక్షణ సంస్థలు కీలక ప్రాజెక్టుల రక్షణపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్స్లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. యుద్ధం వస్తే ఏం చేయాలనే దానిపై జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఓ స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. దాడులు జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఎలా దాక్కోవాలనే అంశాలను వివరించి ప్రాక్టికల్గా చూపించారు టీచర్లు. శ్రీనగర్లోని మాక్ డ్రిల్స్ నిర్వహించింది ఎస్డీఆర్ఎఫ్. రేపటి మాక్ డ్రిల్ కోసం దాల్ లేక్ వద్ద ప్రాక్టీస్ చేశారు. సరస్సులో పడిపోతే ఎలా రక్షించాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ ఏ విధంగా జరుగుతోంది, అలాగే రాష్ట్రాలు ఏ విధంగా ఈ మాక్ డ్రిల్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాయి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో ఉన్నటువంటి జిల్లాల విషయాలు ఏంటి, అంటే వాటిని ఎందుకు ఆ కేటగిరీలో జాయిన్ చేశారు, అలాగే ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే హైదరాబాద్ అండ్ వైజాగ్ కేటగిరీ 2లో ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాయి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు గ్రౌండ్ నుంచి వివరాలు అందించడానికి. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు, అలాగే ఇటు వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, ఇటు హైదరాబాద్ నుంచి సుధీర్ జాయిన్ అవుతున్నారు. ముందుగా ఢిల్లీ వెళ్దాం. ప్రసాద్, ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫస్ట్ కేటగిరీలో ఉంది ఢిల్లీ, అలాగే అక్కడ త్రివిధ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, ప్రధాని నివాసం కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఫస్ట్ కేటగిరీలో ఉంది. ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాటికిను నెక్స్ట్ కేటగిరీలో ఉన్న వాటికి తేడా ఏంటి? డ్రిల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ నిబంధనలు ఈ డ్రిల్స్లో ఉంటాయి? ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి? ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి రక్షణ రంగానికి చెందినటువంటి స్థావరాలు, అదేవిధంగా కంటోన్మెంట్స్ ఏరియాస్, ఇవన్నిటిని కూడా కేటగిరీ కింద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కార్యాలయం, త్రివిధ దళాధిపతుల యొక్క కార్యాలయాలు, అదేవిధంగా ఇతరత్ర అనేకమైనటువంటి రక్షణ రంగానికి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపై కూడా దృష్టి సారించి అవన్నీ కూడా ఏమాత్రం కూడా వాటిని గుర్తించలేని రీతిలో వాటిని పూర్తి స్థాయిలో వాటిని మార్పులు చేర్పులు చేయటం, అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాలు కానీ, అక్కడ ఉన్నటువంటి పట్టణాలు కానీ, వాటన్నిటిని కూడా సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా తరలించాలి, ఎంత మేరకు సమయం పడుతుంది తరలించడానికి, యుద్ధం ప్రారంభమైన తర్వాత యుద్ధ విమానాలు ఏ రకంగా దాడి చేసేందుకు అవకాశం ఉంది, ఎంత సమయం పడుతుంది వచ్చి దాడి చేయడానికి, ఈలోగా ఎంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించేందుకు సమయం పడుతుంది, వీటన్నిటిని కూడా ఆధారం చేసుకుని ఒక క్యాలిక్యులేషన్, ఒక లెక్కల ప్రకారం అన్ని కూడా వీటన్నిటి కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 244 సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా కేటగిరీ చేశారు. అయితే మొత్తంగా చూసినట్లయితే 259 అది జిల్లాలు కావచ్చు, కీలకమైన ప్రాంతాలు కావచ్చు, ఇవన్నిటి కూడా 2010లో వీటిని సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ గా వాటిని కూడా గుర్తించడం జరిగింది. 2010లో దీనిపై పెద్ద ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఆ తర్వాత మొత్తంగా దేశ ప్రజలను ఏ రకంగా అప్రమత్తం చేయాలి, తమని తాము ప్రాణాలను రక్షించుకునేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, ఒకవేళ యుద్ధమే కనుక సంభవించినట్లయితే ఆ రకంగా ప్రజలు ఏ రకంగా స్పందించాలి, అదేవిధంగా ఇతరటువంటి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇటు జిల్లా అధికారులు యంత్రాంగం, అదేవిధంగా ఇతర పౌర అధికారులు వీరంతా కూడా ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలి, వీటన్నిటి కూడా ఒక ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రజలకు అప్రమత్తం చేయటం, వాళ్ళకు ఒక అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, స్టూడెంట్స్ వాటికి ఏ రకంగా సహాయం చేయాలి, అది వారిలో కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వారిని ఏ రకంగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీరు ఎలాంటి సహాయం చేయాలి, ఎలాంటి సహాయం చేసేందుకు అవకాశం ఉంది, దానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉండాలని వీటన్నిటిని కూడా ఒక ట్రయల్, ఒక రిహార్సల్స్ ప్రకారం చేసుకునేందుకు గాను ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో మాట్లాడడం జరిగింది. రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ యంత్రాంగం వాటిపై అన్ని రకాలుగా కార్యాచరణ ఏ రకంగా చేసుకోవడంపై వాటిని కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి ఇప్పటికే కొన్ని చోట్ల జరిగింది. లక్నో లాంటి ప్రాంతాల్లో, యూపీ రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులు, అదేవిధంగా ఇతరటువంటి కీలక ప్రాంతాల్లో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ట్రయల్స్, రిహార్సల్స్ జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం పంజాబ్లో ఉన్నటువంటి ఫిరోజ్పూర్లో
కంటోన్మెంట్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఇలాంటి ఒక రిహార్సల్స్ జరిగింది. రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల వరకు అర్ధగంట పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయటం, స్థానికంగా ఉన్న ఆ ప్రజలు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో కూడా ఏమాత్రం కనీసం ఒక చిన్న నిప్పురవ్వ కూడా కనపడకుండా చేసేందుకు గాను అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రకంగా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నౌకాశ్రయం ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా అనేకటువంటి రక్షణ రంగానికి చెందినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి తెలుగు 2 రాష్ట్రాలు విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు ఇతరత్ర దేశవ్యాప్తంగా రేపు పెద్ద ఎత్తున ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.